హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి సమయంలో అస్సాం యూనివర్సిటీలో బెంగాలీ బోధించే ప్రొఫెసర్ దేబాశిష్ భట్టాచార్య కూడా తన కుటుంబ సభ్యులతో అక్కడే ఉన్నారు. ఆయన ఒక ప్రముఖ ఛానల్లో ఆయన పెహల్గాంలో జరిగిన దారుణకాండ గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మధ్యాహ్నం అక్కడ చోటు చేసుకున్న సంఘటన గురించి వివరాలను వెల్లడించారు. కుటుంబ సభ్యులతో కలిసి బైసరన్ అందాలను వీక్షిస్తున్నాం. అక్కడ పర్యాటకులు గుంపులు గుంపులుగా ఉన్నారు. మొదట తుపాకీ పేలిన శబ్దం వస్తే అది అటవీ అధికారుల చర్య అనుకున్నాం. కాసేపటికి ఓ సాయుధుడు ముసుగు ధరించి మాకు కొంత దూరంలో ఉన్న జంటతో మాట్లాడాడు. అప్పటికి అతన్ని మేము అటవీ శాఖ అధికారిగా భావించాం. కానీ అతడు హఠాత్తుగా అక్కడున్న యువకుల్ని కాల్చి చంపాడు. దాంతో మేము ఉన్న చోట ఒక చెట్టు వద్ద నేలపై పడుకున్నాం. దుండగుడు మా వద్దకు వచ్చాడు. మమ్మల్ని కలీమా చదవమన్నాడు. నా చుట్టూ ఉన్నవారు కలీమా చదివారు. నేను కూడా వారితో పదం కలిపాను. నా వద్దకు వచ్చి తలకు తుపాకీ గురిపెట్టాడు. అప్పటికే కలీమాను వినడం వల్ల లా ఇలాహీ అంటూ ఉచ్చరించాను. అంతే ముష్కరుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు అంటూ ప్రొఫెసర్ భట్టాచార్య వివరించారు. పెహల్గాం ఉగ్రదాడిలో మరిన్ని విషాదకరమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. పర్యాటకులు లక్ష్యంగా కాల్పులకు తెగబడిన ముష్కరులు మధ్యప్రదేశ్కు చెందిన ఒక ఎల్ఐసి మేనేజర్ 58 ఏళ్ల సునీల్ నతన్యాల్ను కలీమా పఠించమని అడిగారు. దానికి అతడు పఠించరని చెప్పడంతో తలపై తుపాకీ ఎక్కుపెట్టి దారుణంగా కాల్చి చంపారు. తన తండ్రిని ఆ పరిస్థితుల్లో చూసి భయపడిన ఆయన కూతురు తండ్రి వైపు పరిగెత్తాలని చూడగా 35 ఏళ్ల ఆకాంక్ష కాళ్లపై కాల్చారు. ప్రస్తుతం ఆమె జమ్మూ కాశ్మీర్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్రైస్తవ మతానికి చెందిన సునీల్ నతన్యాల్ ఈస్టర్ సందర్భంగా తన భార్య, కూతురు, కుమారుడితో కలిసి పెహల్గాం వెళ్లారని ఆయన సమీప బంధువు సంజయ్ కుమ్రవత్ తెలిపారు. అమాయకులైన పర్యాటకులపై ఇలా దాడికి పాల్పడడం హేయమైన చర్య అని, ఇంతకంటే ఘోరమైన చర్య మరొకటి లేదని వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడులకు పాల్పడిన వారిని వదలకూడదని, వారిని పట్టుకుని దారుణంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి మధ్యప్రదేశ్ కుటుంబం అండగా ఉంటుందని, ప్రభుత్వం తరపున అన్ని సహాయక చర్యలు అందిస్తామని ఇండోర్ జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని, జమ్మూ కాశ్మీర్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు.